పిల్లలు పాడైపోవడానికి గల కారణం తల్లిదండ్రుల నిర్లక్ష్యమే. అవునా కదా? పిల్లలు పాడైపోవడానికి తల్లిదండ్రులు పిల్లల పట్ల సరైన బాధ్యత తీసుకొని వారికి వాక్యాన్ని అందించకపోవడమే కారణం అని మనం ఖచ్చితంగా చెప్పక తప్పదు. వాక్యము నిజంగా మనం దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని మనం నేర్చుకుంటే చిన్నవారే కావచ్చు, పెద్దవారే కావచ్చు, మన అందరికీ అవసరమైన వాక్యాన్ని మనం నేర్చుకుంటే మన అందరినీ కూడా చక్కగా నడిపిస్తుంది వాక్యం. మన అందరినీ కూడా చక్కగా మమ్మల్ని పెంచుతుంది వాక్యం. వాక్యం వలనే మన జీవితాలు సరి చేసుకోగలం. వాక్యమే మమ్మల్ని నడిపిస్తుంది. మనము నడుచుకోవాలి అంటే వాక్యం కావాలి. వాక్యం నాకు ఆధారం. మనంతటా మనం ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో మన బ్రతుకు మన చేతుల్లో లేదని కూడా వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈరోజు వచ్చిన మీరందరూ కూడా ప్రభు వాక్యాన్ని మీరు విని నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి, నా జీవితాలు ఎలా కట్టుకోవాలి అని ప్రభు వాక్యాన్ని వినడానికి మనందరం కూడా చేరుకొని ఉన్నాం. ఆ మాటలు మన అందరికీ మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనవి, అవసరమైనవి. కనుక మన పిల్లలను ఎలా తీసుకోవాలి, బాధ్యత ఎలా తీసుకోవాలి, ఎలా నడిపించాలి, ఎలా పెంచాలి అన్నప్పుడు మనకు ద్వితీయోపదేశ కాండంలో తండ్రులతో చెప్తున్నటువంటి విషయాన్ని మనకు తెలుసు. అది జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళా 6వ అధ్యాయంలో 6-7 వచనాల్లో మనం చూసేసరికి 6వ వచనంలో తండ్రితో అంటున్నాడు. 6వ వచనంలో తండ్రితో అంటున్నాడు. 7వ వచనంలో నేను చెప్పిన ఆ సంగతులను నీ హృదయములో నువ్వు భద్రపరుచుకొని ఉంచుకొని ఆ తర్వాత పిల్లలను నువ్వు నేర్పించాలి. ఆ మాటలే, నేను నీతో చెప్పిన మాటలే. ఏ సంగతులు అయితే నీతో మాట్లాడానో చెప్పాను, వాటన్నిటినీ కూడా నీ హృదయంలో భద్రం చేసుకొని వాటిని నీ పిల్లలు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు ఇలా నువ్వు నేర్పించాలి నీ పిల్లలకు అని చెప్పాడు. అంటే మన పిల్లలకి ఏం నేర్పించాలన్నమాట? ఏం నేర్పించాలి? దేవుని వాక్యం, ఆయన మాటలే, ఆయన చెప్పిన ప్రకారంగానే పెంచడమే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచడం. అంటే మనం ఏ శిక్షణలో, ఏ బోధనలో మనం పెంచుతున్నామంటే ఈ లోక సంబంధమైన ఈ బ్రతుకు తెరువు కోసం ఈ లోకంలో మన పిల్లలను శరీర సంబంధమైన జీవితానికి బ్రతుకు తెరువు కోసం శిక్షణ మనం ఇస్తున్నాం. ఒక పనిని నేర్పిస్తున్నాం. అవునా కదా? మనం ఇలా పని నేర్పిస్తున్నాం, ఇచ్చని అభ్యసింపజేస్తున్నాం, అనేక రకాల వృత్తులను మన పిల్లలకు నేర్పిస్తున్నాం. కానీ మనం నేర్పించనిది ఒకే ఒకటి, కొదువైనది, కావలసినది ఏంటంటే ప్రభు యొక్క శిక్షణ మనం ఇవ్వటం లేదు, పని నేర్పించటం లేదు, మాటలు నేర్పించటం లేదు, బ్రతుకు నేర్పించటం లేదు. అది తల్లిదండ్రులకు ఉన్నటువంటి లోపం. అందుకే పిల్లలు ఈరోజు పాడైపోతున్నారు ఎక్కడ చూసినా. కానీ చూస్తూ మనం ఊరుకుంటున్నామే కానీ మన పిల్లలనే భద్రపరుచుకునే ఒక అవగాహన, ఆలోచన మనకు లేదు. దీన్ని బట్టి దేవుడు తల్లిదండ్రులను విడిచిపెడతాడా? తన స్వాస్థ్యాన్ని ఇచ్చి అంటున్నాడు, తండ్రులారా జాగ్రత్త, నేను నా స్వాస్థ్యాన్ని నేను ఇచ్చాను, నా ఆస్తిని, నా పిల్లలను మీకు పిల్లలుగా నేను ఇచ్చాను, వారిని నా బహుమానము, నా ఆస్తి మీకు గర్భఫలాలుగా నేను ఇచ్చాను, వారిని మీ శిక్షణలో కాదు నా శిక్షణలో మీరు పెంచాలి అని తన మాటలు క్రోడీకరించి ఆయా కాలాలలో వాటిని భద్రపరిచి భక్తుల చేత దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఆ మాటలు మనం స్వీకరించవలసిన వారు మనం వినట్టుగా ఈరోజు మనం ఉండిపోతున్నాం. అలా ఉండటం వలన మనం పాడైపోవడానికే కారణమవుతుంది అని మనకు అర్థమవుతుంది వాక్యం. కాబట్టి ఈరోజు వాక్యం నేర్చుకుందాం. వాక్యం ఎక్కడ ఉండాలి? నిజంగా
మన పిల్లలను గనక మనం చెప్పగలిగితే, మరి ద్వితీయ ఉపదేశకాండం 6వ అధ్యాయంలో 7వ మాటలో 6-7 మాటల్లో చెప్పిన ప్రకారంగా నువ్వు ఫలిస్తే, నీ పిల్లలకు నేర్పిస్తే, శిక్షణ ఇస్తే, వారిని అలాంటి అలవాటు నువ్వు చేయగలిగితే, ఆ మాటలను నువ్వు నింపగలిగితే, ఏ సంగతులు అయితే నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి దైవజనుల ద్వారా ప్రసంగింపబడిన ఉపదేశించినటువంటి బోధను, వాక్యాన్ని, ఆయన మాటలను నువ్వు విని నీ పిల్లలకు నువ్వు ప్రతిరోజు నువ్వు అలాగా నువ్వు శిక్షణ ఇవ్వగలిగితే, అసలు వాక్యం అసలు ఎక్కడ ఉంటుందో ఒకసారి చూద్దామా. ఆ సంగతులు చూసి ఈ విషయాలు అంటే పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, ఈ కోణంలో కాదు, అనేక విధములైనటువంటి కోణాలలో పిల్లలను వాక్యాన్ని ఎలా నేర్పించాలి, మీకు అర్థం కావడానికి ఈ విషయాన్ని నేను చెప్తాను. దానికి ముందు మన పిల్లలను ఎలా పెంచాలి, పెంచితే వాక్యంతో పెంచితే, వాక్యం ఎక్కడ ఉంటుంది? పుస్తకంలో ఉంటుందా, లేదా ఎక్కడ ఉంటుంది అసలు వాక్యం? వాక్యం ఎక్కడ వారిని నింపాలి, ఎక్కడ వారిని భద్రం చేయించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే. కాబట్టి ప్రతిరోజు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు ఇలా పిల్లలను మనం చెప్పుకుంటూ దేవుడు చెప్పిన ప్రకారంగా మనం నడిపించగలిగితే, వాక్యాన్ని ఒక్క మాట మనం చెప్పగలిగితే, వాక్యం ఎక్కడ ఉంటుందో తెలుసా? చూద్దాం బైబిల్లో. వాక్యము చూడండి, తల్లిదండ్రులకు కావచ్చు, పిల్లలకే కావచ్చు, వాక్యం ఎక్కడ ఉండాలి ఖచ్చితంగా ఈరోజు మనం నేర్చుకోవాలి. వాక్యం ఉండటం లేదు. వాక్యమే మమ్మల్ని కాపాడుతుంది, వాక్యమే మమ్మల్ని సరి చేస్తుంది, వాక్యమే మమ్మల్ని మన ప్రవర్తన నుండి శుద్ధి చేస్తుంది. కారణం వాక్యం లేకపోబట్టి ఈరోజు చాలామంది తొట్టిల్లుచున్నారు, జారిపోతున్నారు, పడిపోతున్నారు, అనేకమైనటువంటి చేయరాని కార్యములకు వారు పాల్పడుతున్నారంటే కారణం వాక్యము లేకపోబట్టి అని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అసలు వాక్యం ఎక్కడ ఉండాలి? మనం పిల్లలను శిక్షణ ఇచ్చినప్పుడు ఎందుకు శిక్షణ ఇస్తాం? అసలు ఎక్కడ ఉండాలని, ఏమి ఉండాలని, దేన్ని మనం బోధిస్తాం? ఒకసారి బైబిల్లో చూద్దాం. ఒకసారి రోమపత్రిక తీయండి. రోమపత్రిక మన పిల్లలు విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఎలా శిక్షణ ఇవ్వాలో బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. రోమపత్రిక ఒకసారి చూద్దాం. ఈ విషయాన్ని తర్వాత నేను చెప్తాను, ఎలా నేర్పించాలి పిల్లలు అనే విషయాన్ని తర్వాత నేను నేర్పిస్తాను. ఈరోజు ఈ విషయాన్ని మాత్రమే నేను చెప్పడానికి ప్రయత్నం నేను చేస్తున్నాను. అందుకే పిల్లలను చాలా జాగ్రత్తగా ప్రభు శిక్షణలో మనం పెంచడం అంటే, పెంచితేనే పిల్లలు జీవితాలు బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటారు, వాక్యం చేత ఆరోగ్యం కలిగి ఉంటారు. ఎటువంటి రోగాలు, అపవిత్రమైనటువంటి దృష్టి గుణాలు ఉండవు. ఇవి ఆత్మరోగాలు అని కూడా అనవచ్చు. రోమపత్రిక తీయండి. రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో మంచి మాట. అసలు మన పిల్లలను పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు ఇలా మనం చెప్పగలిగితే మన పిల్లలు ఈ వాక్యం ఎక్కడ ఉంటుందో చెప్తున్నాడు. ఎక్కడ ఉండాలంటే వాక్యం పెద్దవారు కావచ్చు, చిన్నవారికి కావచ్చు. వాక్యం ఎక్కడ ఉండాలి అంటే, నిన్ను రక్షించాలంటే వాక్యం ఎక్కడ ఉండాలి? ఒకసారి చదవండి. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. ఎక్కడ ఉండాలి వాక్యం అంటున్నాడు? నీ పిల్లలను పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, ఈ 4 విషయాలు చెప్పాడు కదా. ఇలా మనం చెప్పగలిగితే, ఒక్కొక్క విషయాన్ని మనం చెప్పగలిగితే, వాక్యం ఎక్కడ ఉంటుంది? మన పిల్లల్లో ఎక్కడ ఉంటుంది వాక్యం? ఎక్కడ ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటున్నాడు ఆయన. వాక్యము ఎక్కడ ఉండాలి అంటున్నాడు? మన యొద్ద ఉండాలి వాక్యం, మన పిల్లల యొద్ద ఉండాలి వాక్యం. ఉండాలంటే నువ్వు చెప్పాలి, నేను చెప్పాలి. వాక్యం ఎక్కడ ఉండాలి? నువ్వు చెప్పిన వాక్యం, తండ్రి చెప్పిన వాక్యాన్ని నీ హృదయంలోనే ఉండాలి. వింటున్న నీకు నీ హృదయంలోనే వాక్యం ఉండాలి. ఆ వాక్యము నీ పిల్లలకు నువ్వు అందించాలి, నువ్వు చెప్పాలి. ఆ వాక్య ప్రకారంగా పిల్లలకు శిక్షణ నువ్వు ఇవ్వాలి. ఇవ్వాలంటే హృదయంలో ఆయన మాటలు ఉండాలి. మనం ఊరకే మనం చెప్పేస్తూ ఉంటాం, చర్చికి రారు తల్లిదండ్రులు, ఏదో నామకరణం చేసేస్తారు, అప్పుడు మన వాక్యాన్ని ప్రయోగిస్తాం. తండ్రులారా, మీ పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచుడు. ఏం పెంచుతారు? ఏ శిక్షణ ఇస్తారు? ఏ సరుకు ఉంది అని? సరుకు ఉండాలి. ఆ సరుకు ఏంటంటే వాక్యం. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ పిల్లలకు పడుకున్నప్పుడు, లేచినప్పుడు అన్నప్పుడు
దేవుని సన్నిధికి రావాలి, వాక్యాన్ని వినాలి, వాటిని భద్రం చేసుకోవాలి. అప్పుడు పిల్లలను అప్పుడు పెంచండి అని చెప్తే వారు పెంచగలరు. మరి చర్చికి రారు, వాక్యం వినరు, అవసరానికి ప్రభు సన్నిధిలో గొప్ప ఘనకార్యం చేసేద్దామని కార్యక్రమం జరిగిస్తుంటారు. అలాంటప్పుడు మనం వెళ్ళి వాక్యాన్ని చెప్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఏ ఆధారంతో చెప్పగలరు? పిల్లల్ని చెప్పలేరు. కాబట్టి అంటున్నాడు, వాక్యం ఎక్కడ ఉండాలంటే మనలో ఉండాలి, మన యుద్ధ ఉండాలి, ఎక్కడికో కాదు. ఏదో డిక్షనరీలో రాసిన డిక్షనరీలో వాక్యాలు ఉండకూడదట. మన హృదయంలో ఉండాలి, ఆ తర్వాత మన నోట ఉండాలి. నోట ఉండాలంటే ఎప్పుడు నువ్వు చెప్పిన వాక్యాన్నే ప్రకటించాలి అని. నీ నోరు ఎప్పుడు తెరవబడిన వాక్యాన్నే చెప్పాలి. చెప్పుటకు నీ నోట ఉండాలి ఎప్పుడు కూడా. కానీ మన నోట ఏముంది చెప్పండి? మన నోట ఏముంది? దుర్భాష ఉంది, వాక్యం లేదు, అపవిత్రత ఉంది, చెడు ఉంది, మోసం ఉంది, అన్నీ ఉన్నాయి, కుట్ర ఉంది. అవునా? నేను నరకేస్తాను, నేను చంపేస్తాను, నేను పొడ చేస్తాను అని మనిషిని బాధపరిచేవి, నాశనం వైపు నడిపించేవి, చంపేసే మాటలే ఉన్నాయి తప్ప బ్రతికించే మాటలు లేవు. బ్రతికించే మాటలు ఏంటి? వాక్యం. వాక్యంలో బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు మాటలు రావాలట, నీ నోట ఉండాలి. నీ హృదయంలో ఉంటే, నీలో ఉంటే, నీ హృదయంలో నిన్ను దాన్ని బట్టి నోరు మాట్లాడును. మరి వాక్యం ఉందా? లేకపోతే ఏంటి నిండింది ఇక్కడ మన హృదయంలో? చెడ, దుష్ట స్వభావం నిండింది, దుష్ట గుణము నిండింది, దేవుని గుణము చేర్పబడింది. కాబట్టి దేవుని పిల్లలారా, ఏముండాలంటే నీ నోట వాక్యం ఉండాలట, నీ హృదయంలో ఉండాలి, నీ యొద్ద ఉండాలి వాక్యం. మన పిల్లల పట్ల ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మనం నేర్పించాలి. నేర్పిస్తే మన పిల్లల పట్ల ఏముంటుంది? వాక్యం ఉంటుంది. ఈరోజు వాక్యం ఏ పిల్లలకి లేదు, మాకు లేదు, మన పిల్లలకు కూడా వాక్యం లేదు. కారణం మనం చెప్పకపోవడం, మన చర్చికి వెళ్ళి వాక్యం వినకపోవడం వలన. ఇప్పుడు మంచి మాట మరలా చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు? ఆ వాక్యం నీలో, నాలో, మన అందరిలో ఉంటే ఆ వాక్యమే ప్రకటిస్తాం. ఆ వాక్య ప్రకారంగానే మన జీవితాలను కూడా సరి చేసుకోగలం. ఒకసారి కీర్తన కదా, 119వ కీర్తన తీయండి. 119వ కీర్తన 9 నుంచి 11 వచనాల వరకు మనం చూసినప్పుడు అక్కడ చక్కటి విషయాన్ని చెప్తుంటాడు. నేనైనా, మీరైనా, పిల్లలైనా దేని చేత మీ నడవడి, మీ ప్రవర్తన శుద్ధిపరచుకుంటారు? యవనస్తులైనా కావచ్చు. 119వ కీర్తన ఒకసారి తీయండి. 119, 9 నుంచి 11 వచనాలు. యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరచుకుంటారు? పిల్లలు, యవనస్తులు దేని చేత తమ నడవడి, ప్రవర్తనను శుద్ధిపరచుకుంటారు? వాళ్ళు నీ వాక్యమును బట్టి. చూసారా? తండ్రి మాటలను బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట. తండ్రి మాటలు జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా అంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోబట్టియే కదా నువ్వైనా, నేనైనా, మన పిల్లలైనా మనం చెప్తే కదా వారి హృదయాలలో, వారి నోట ఉంటుంది వాక్యం. ఆ వాక్యం ఉంటే కదా వారు తమ ప్రవర్తనను వారు శుద్ధి చేసుకోగలరు. శుద్ధి చేస్తుంది ఆ వాక్యం. ఆ వాక్యం లేకపోతే పిల్లలు ఇలా శుద్ధి చేసుకోగలరు? నేనైనా, మీరైనా, పిల్లలైనా కానీ చెడిపోవడానికి గల కారణం వాక్యం లేకపోవడమే. వాళ్ళ హృదయాలలోనికి, వాళ్ళ ఆలోచనలోనికి వాక్యాన్ని నింపకపోవడమే. ఏ వాక్యం కాపాడుతుంది చెప్పండి? వాక్యం లేనప్పుడు ఏ వాక్యం కూడా మమ్మల్ని కాపాడదు. వాక్యం ఉండాలి. నన్ను, నిన్ను కాపాడాలన్నా, నేను ఒక బ్రేక్ చేయాలన్నా వాక్యం ఉండాలి. దొంగతనం చేయకూడదురా, ఇదిగో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అది. ద్వేషం ఉందా మనకు, లేదంటే ఎదుటి వారిని మనం క్షమించలేకపోతాం, మాకు క్షమించమనుంది, క్షమించడానికి ప్రయత్నం చేస్తాం. బ్రేక్ చేసి నిన్ను సరి చేస్తుంది వాక్యం, నిన్ను కాపాడుతుంది, నిన్ను నడిపిస్తుంది. ఆ వాక్యం చేతనే నీ నడవడి అయినా, నా నడవడి అయినా, పిల్లల నడవడైనా చక్కపరచుకోగలరు, సరి చేసుకోగలరు. వాక్యం ఉండాలి. ఇంకా నెక్స్ట్ అలా కంటిన్యూ మీరు చేయండి. నా పూర్ణ హృదయంతోను నిన్ను వెతికి ఉన్నాను. నేను నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము.
తిరగనీయొద్దు. నీ ఆజ్ఞను విడిచి నేను నాకు నచ్చినట్లు విచ్చలవిడిగా నన్ను తిరగనీయొద్దు. నీ ఎదుట నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ ఎదుట తండ్రి నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నా. మీ అందరి హృదయములలో నీ మాటలు నేను ఉంచుకొని ఉన్నాను. ఈ మాటలు ఉంటే పాపం చేయమా? పాపం చేయనివ్వు. ఆ మాటలు నేను పాపం చేయకున్నట్లు నీ మాటలను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అంటే ఈ మాటలు పాపం చేయకుండా నేను నడిపిస్తాయి. పవిత్రముగా మనందరూ నడిపిస్తాయి. ఈరోజు అనేక పాపాల్లోనికి మనం వెళ్ళిపోతున్నామంటే వాక్యం మనకు లేదు. ఏ వాక్యం మనల్ని కాపాడుతుంది? ఏ వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది? ఏ వాక్యము చేత నీ నోటిని అప్పు చేసుకుంటావు? నువ్వు బూతు మాటలు నేను మాట్లాడకూడదు, సరస్వతులు నేను మాట్లాడకూడదు, పోకిరి మాటలైనా నేను మాట్లాడకూడదు, అలాంటి చేష్టలు కూడా ఉండకూడదు వాక్యం అంటుంది. చూసారా, సరి చేస్తుంది వాక్యం నిన్ను. ఆ వేళలో, ఆ సందర్భాలలో, ఆ సమయానికి నేను కాపాడేది వాక్యమే. నేను పాపము చేయకుండానట్లు, మీరందరూ పాపం చేయకుండానట్లు నీ మాటలను, నీ వాక్యాన్ని నా హృదయంలో భద్రపరచుకొని నేను ఉంచుకొని ఉన్నాను. ఆ వాక్యం నేనేం చేస్తుంది? నిన్ను సరిచేస్తుంది, సరిచేసి నిన్ను కాపాడుతుంది. వాక్యం కాపాడాలంటే, సరిచేయాలంటే, నువ్వు పాపం చేయకుండా నువ్వు ఉండాలంటే నీలో ఏముండాలి? నీ నోట ఏముండాలి? నీ యొద్ద ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆయన మాటలు ఉండాలి. ఆయన మాటలు ఉంటేనే నువ్వు పాపం చేయకుండా పవిత్రముగా, పరిశుద్ధంగా నువ్వు ఉండగలవు. ఆయన స్వరూపం కలిగి ఉండగలవు. ఆయన లక్షణాలు కలిగి నువ్వు ఉండగలవు, నువ్వు కనపడగలవు. వాక్యం ఉండాలి. ఈ వాక్యానికి ఉన్నటువంటి బలం ఎంత గొప్పదంటే ఒకసారి చూద్దామా? వాక్యానికి ఉన్నటువంటి బలం, వాక్యం నీలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, నీ నోట ఉంటే, ఎక్కడికో కాకుండా నీలోనికే ఉంటే వాక్యం నిన్ను కాపాడుతుంది, నిన్ను నడిపిస్తుంది. అది నీకు బ్రతుకు కూడా నీకు ఇస్తుంది. నీ ఆత్మలను కూడా కాపాడుతుంది. అంత శక్తివంతమైనటువంటి వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? మనలో పెట్టుకోవాలి, మన హృదయంలోని పెట్టుకోవాలి, మన తలంపులోని పెట్టుకోవాలి, మన నోట ఉండాలి ఎప్పటికీ. ఎంత శక్తివంతమైనది ఆ మాట, ఆ వాక్యం మనం ఉంచుకోగలిగితే. ఒకసారి చూస్తారా, యోహాను సువార్త 5:39 వాక్యానికి ఉన్న బలం, వాక్యానికి ఉన్నటువంటి శక్తి, వాక్యం మనకిచ్చేటటువంటి ఒక జీవం ఎంత గొప్పదో బైబిల్ చెప్తుంది. ఒకసారి యోహాను సువార్త 5:39 చూద్దాం. ఒక మంచి మాట చూద్దాం ఒకసారి. లేఖనముల యందు, చూసారా, వాక్యం. లేఖనాలు అంటే ఏంటి? వాక్యము. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని, మీకు నిత్య జీవం కలదు అంటున్నాడు. వాక్యమందు, లేఖనముల యందు, వాక్యమందు, వాక్యంలో మీకు నిత్య జీవం ఉంది. ఆ మాటలో నీ హృదయంలో, నా హృదయంలో, మా యొద్దకు వాటిని భద్రపరచుకోగలిగితే ఆ వాక్యం మమ్మల్ని ఏమిస్తుంది? మనకు ఏమిస్తుంది? నిత్య జీవాన్ని, బ్రతుకునిస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? నీకు, మన అందరికీ బ్రతుకుచ్చేది, మన పిల్లలను కాపాడి బ్రతుకునిచ్చే వాక్యమే మన పిల్లలకు కానీ మనకు కానీ ఎక్కడ ఉండాలి? ఆ వాక్యము హృదయంలో ఉండాలి. ఆ వాక్యములో ఏముందట? నిత్య జీవం, కలకాలం బ్రతికే బ్రతుకు ఉంది. ఆ బ్రతుకునిచ్చేది ఆ వాక్యం. ఆ వాక్యము మన పిల్లల్లో ఉండాలి, మన పిల్లల హృదయంలో ఉండాలి, మన పిల్లల నోట ఉండాలి. ఆ మాటలంటే నువ్వు ఎలాంటి శిక్షణ ఇవ్వాలంటే, సమయమందును ఆ సమయమందును నువ్వు ప్రయాసపడాలి. వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. అది నీకును, నీ పిల్లలకును అది ఉపయోగపడుతుంది. మన అందరికీ వర్తిస్తుంది దేవుని మాటలు. ఆ మాటలను పిల్లలకు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు మన శిక్షణ ఇవ్వగలిగితే, నింపగలిగితే ఆ పిల్లలు, మన పిల్లల్ని కాపాడుతూ వారికి నిత్య జీవాన్ని ఇస్తాయి. ఎక్కడ మనం పెట్టేస్తున్న వాక్యాన్ని మనలోనికే ఉండాలి, మనలో ఉండాలి. మమ్మల్ని నడిపించి ఒక భాషికం, ఒక వాచ్ని మనం కట్టుకుంటాం చూడండి, ఒక గుర్తుగా. అలా ఉండిపోవాలంటే మనలోనికి ఉండాలి. వాచ్ ఎక్కడ ఉంటుంది చూడ చెప్పండి, గుర్తుగా మనకు ఉండాలంటే ఎక్కడ ఉండాలి? మన చేతిలోనే ఉండాలి. మనం కట్టుకుంటాం, భాషికంగా మనం కట్టుకుంటాం, ఒక సింబల్గా, ఒక గుర్తుగా మనం కట్టుకుంటాం. టైం మనకు అది తెలియజేస్తుంది. మనం దాన్ని చూస్తే ప్రతిసారి టైం మనకు అర్థమైపోతుంది. ఎన్ని గంటలు అవుతుంది, ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు, ఇవంతా కూడా మనకు ఒక భాషికముగా మనం మన చేతికి మనం కట్టుకొని ఉన్నాం, సమయాలు మనకు తెలియడానికి. అలానే వాక్యము కూడా మన భాషికముగా మనం కట్టుకోగలిగితే
ధరించుకోగలిగితే ఎప్పటికీ నీ జ్ఞాపకాలు ఉంటాయి. అవి మమ్మల్ని ఎప్పటికీ మమ్మల్ని సరి చేస్తూ ఉంటాయి, మమ్మల్ని ఉతుకుతుంటాయి. ఉతక స్నానం చేస్తూ మమ్మల్ని పవిత్రముగా మమ్మల్ని మారుస్తూ ఉంటాయి. నిన్ను దొంగ పనులు చేయనివ్వవు అవి. నిన్ను వ్యభిచారానికి నిన్ను నడిపించవు. నిన్ను ఒక మనిషిని నాశనం చేయడానికి నీ నోట కానీ నీ చేతల్లో కానీ పంపనివ్వవు. అవి కాపాడుతాయి. అందుకే వాక్యం నీలో నాలో ఉంటే ఆ వాక్యము ఏం చేస్తుంది? పాపము చేయకుండా భద్రపరుస్తాయి, కాపాడుతాయి. అలాంటి వాక్యాన్ని మనం ఉంచుకోగలుగుతున్నాం చెప్పండి? మన పిల్లలకి మనం నింపగలుగుతున్నాం చెప్పండి? అర్థమవుతుందా? కాబట్టి వాక్యానికి ఉన్న బలం ఏంటంటే నీలో ఉంటే, నాలో ఉంటే, మన అందరిలో ఉంటే, మన పిల్లల పట్ల ఆ వాక్యాన్ని నింపుకోగలిగితే మన పిల్లలకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఆ వాక్యం నువ్వు నింపినటువంటి వాక్యం నువ్వు నింపుకొని నీ పిల్లలకు నువ్వు నింపగలిగితే ఆ వాక్యం మన పిల్లలు బ్రతుకుతారు. వాక్యాన్ని నింపితే పిల్లలు బ్రతుకుతారు. మనందరం కూడా బ్రతుకుతాం. ఇక యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయం. వాక్యానికి ఉన్న బలం, నీ ఆత్మకు ఇచ్చే గొప్ప శక్తి. ఎంత గొప్ప శక్తి అంటే వాక్యానికి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనం తీయండి ఒకసారి. యాకోబు పత్రిక. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ హృదయాలలో లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికంతో మీరు అంగీకరించడానికి మీరు వచ్చారు. సాత్వికముగా అంగీకరించడానికి వచ్చారు. వాక్యాన్ని సాత్వికంగా మనం అంగీకరించాలి. ఎందుకు వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అన్నప్పుడు, మన బుర్రలో ఎక్కాలి అంటే సాత్వికం కావాలి. మనలోనికి ఉండాలి. వాక్యం అంటే సాత్వికం కావాలి. మన నోట ఉండాలి అంటే సాత్వికంతో మనం వాటిని స్వీకరించడానికి మనం వచ్చాం. మన ఓర్పు ఉండాలి, సాత్వికం ఉండాలి, సహనం అనేది ఉండాలి. ఓపికతో మనం ఫలించాలి అంటే, సారవంతమైన నేలలో పడిన విత్తనంలో పోలిన వారుగా కావాలి అంటే ఓర్పు కావాలి, సాత్వికం కావాలి, సహనం కావాలి. అంతేనా? శక్తి కావాలి మనకు. కాబట్టి చూడండి, మన ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగినటువంటి లేఖనాన్ని, వాక్యాన్ని, నిత్య జీవం గల వాక్యాన్ని, నిత్య జీవనిచ్చే వాక్యాన్ని మనం సాత్వికంగా దానిని ఏం చేయాలి? అంగీకరించాలి, స్వీకరించాలి. అలా స్వీకరించి మనం భద్రపరచుకుంటేనే నిత్య జీవం మనకు లభిస్తుంది. ఆ వాక్యం వలనే. ఆ వాక్యం ఒకరోజు నన్ను కాపాడుతుంది. ఆ వాక్యం మన పాతాళం నుంచి మనం విడిపిస్తుంది. అలాంటి వాక్యం మనం ఎక్కడో మనం పెట్టేసి మనం చాలా దూరంగా ఉండడం బట్టి ఎన్నో దుష్ట స్వభావానికి గురి అయిపోయి ఆ ప్రేరణతో మనం ఎన్నో నేరాలు, ఘోరాలు, పాపాలు మనం చేయడానికి మనం సాగిపోతూ ఉంటాం. మరి అలాంటప్పుడు కాపాడేది వాక్యం నీలో నాలో ఉంటే ఆ వాక్యం మమ్మల్ని భద్రపరుస్తుంది, మమ్మల్ని కాపాడుతుంది. అలాంటి ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించి చక్కటి మార్గాన్ని చూపిస్తుంది, నిత్య శివ మార్గాన్ని నడిపిస్తుంది. నిత్య నాశనానికి పోవలసినటువంటి కార్యక్రమాల నుంచి నిన్ను విడిపించి నిన్ను కాపాడుతుంది వాక్యం. కాబట్టి వాక్యము మనలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన నోట ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎందుకు ఉంచుకోవాల్సిన అవసరం వచ్చిందంటే ఆ వాక్యానికి ఏముంది? మన ఆత్మకు బ్రతుకు ఇచ్చే గొప్ప శక్తి ఉంది. మన ఆత్మలను కాపాడడానికి గొప్ప శక్తి ఉంది దానికి. అలాంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుంటే మన జీవితాన్ని సరిచేస్తుంది. యవనస్తున్న తన ప్రవర్తనను శుద్ధి చేస్తుంది. ఆ వాక్యమే శుద్ధి చేయాలంటే నీ పిల్లలకు నువ్వు నింపాలి, మనం నింపాలి, నేను నింపాలి, మన అందరం నింపవలసిన అవసరం ఉంది. లేదా దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా అడుగుతాడు, ఎందుకు నీ పిల్లలను నువ్వు శుద్ధి చేయలేదు? నేను ఈ మాటలు నేను చెప్పాను, నేర్చుకున్నాను, నీ పిల్లలకి నువ్వు చెప్పలేదు అని దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ఇప్పుడు చూడండి, యోబు గ్రంథం 22:22 వచనంలో కూడా ఎంత మంచి మాటలు. ఒకసారి నేను తొందరగా మిమ్మల్ని విడిచిపెట్టే ప్రయత్నం నేను చేస్తున్నాను. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట మనం చూద్దాం.
ఆయన మాటలను ఆయన అనగా తండ్రి మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. అది ఇక్కడ అంటున్నాడు, నీ హృదయంలో. ఎక్కడ పెట్టుకోమంటున్నాడు వాటిని? ఇక్కడ భద్రపరచమంటున్నాడు ఆయన. నీ హృదయంలో. మనందరికీ దేవుడు ఏకరీతిగా మన హృదయాలను నిర్మించాడా? ఆ హృదయాలలో ఆయన మాటలను భద్రపరచాలట. బంగారాన్ని ఎలాగైతే చూడండి ఒక పెట్టెలో ఒక బీరువలో మనం భద్రంగా మనం దాచిపెడతాం, అలాగే బంగారానికి తయారు చేసినటువంటి బంగారానికి మించిన బంగారం ఆయన మాటలు. ఆ మాటలను ఒక బీరువలో పెట్టినట్టు భద్రపరచాలట మన హృదయంలోనే. అక్కడ భద్రపరచాలి ఆయన మాటలు అంటున్నాడు. ఆయన మాటలను మీ హృదయంలో భద్రపరచుడి అంటున్నాడు. భద్రపరచండి అని ఉంచుకోవాలి, నాటుకోవాలి. మనకు నాటుతుంది ఏది నాటడం లేదు, మనకు ఎవరు చెప్పడం నాటడం లేదు. వీలంటే వాటిని తిరుగుబాటు చేసే స్వభావమే తప్ప అలాంటి స్వభావం ఉంటే ఎవరికి కూడా నాటబడవు, చెరిపివేయబడతాయి. వాక్యం నాశనం అయిపోతుంటుంది అక్కడ వెళ్ళకుండా, అక్కడ లేకుండా. వాక్యం లేకపోతే మనం పాడైపోతాం. వాక్యం ఉంటేనే మనం బ్రతుకుతాం, వాక్యం ఉంటేనే చక్కగా నడుస్తాం, వాక్యం ఉంటేనే చక్కగా ఇతరులకు మనం మంచి సంభాషణ మనం చెప్పగలం, స్పష్టమైన మాటలు, పవిత్రమైన మాటలు మనం చెప్పగలం. ఆ వాక్యమే లేకపోతే దుర్భాష మనం మాట్లాడతాం. ఎవడ నువ్వు అహంకార స్వభావం మనకు వచ్చేస్తుంది, తగ్గింపు స్వభావం రాదు మనకు. ఇప్పుడు చివరికి ఒక మాట నేను చెప్తాను, ముగించే ముందు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి చూడండి, మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్త చివరిగా చాలా ఉన్నాయి. వాక్యం ఎక్కడ ఉండాలో మనం నేర్చుకున్నాం. ఒకసారి 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం ఒకసారి ఉపమానంను యేసుస్వామి మరి అపోస్తలులకు చెప్తూ ఒక మాట అంటాడు. మంచి నేలను ఆ చివరికి వచ్చేసరికి అంటాడు, మంచి నేలను విత్తబడినటువంటి వాక్యం, విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు, వాక్యాన్ని విని గ్రహించేవాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 వంతులుగాను, మరొకడు 60 వంతులుగాను, మరొకడు 30 వంతులుగాను ఫలించును. మనం ఫలించాలి అంటే వాక్యం నీలో నాలో ఉండాలి. వాక్యం ఈరోజు నా ద్వారా, కృష్ణ ద్వారా, చాలా మంది భక్తుల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు తన మాటలను విత్తుతున్నాడు. ఆ విత్తిన వాక్యము మీ అందరి హృదయాల్లోనికి తాకుతున్నాయో లేదో అది దేవునికి తెలుసు. కానీ విత్తపడుతున్నది ఎక్కడ? నీ హృదయాలలో విత్తపడుతున్న వాక్యం. సారవంతమైన నేనేంటనుకుంటున్నారు? నీ హృదయమే, నీ ఆలోచన, నీ మనసే. నీ మనసులో ఉండాలి మాటలు, నీ ఆలోచనలో ఉండాలి నీ మాటలు, ఆయన మాటలు. హృదయంలో ఉండాలి ఆయన మాటలు. అప్పుడు నీలో ఉంటాయి, నీతో ఉంటాయి, నీ యొద్ద ఉంటాయి, ఎప్పుడు నీతోనే ఉంటాయి. నువ్వు ఎక్కడ ప్రయాణం చేసినా ఆ మాటలు నీతోనే ఉంటాయి. అంతేనా? కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఎలా వినాలంట చూడండి. సారవంతమైన నేలలో పడిన విత్తనంలో పోలిన వారు ఎవరు అంటే, ఎలాంటి వారు అంటే, నీకు ఓపిక కావాలి. నీ హృదయంలో ఫలించాలంటే ఒక వాక్యం, ఒక విత్తనం, ఒక మాటలో నాటబడాలి అంటే నీకు సహనం కావాలి, నీకు ఓర్పు కావాలి, నీకు సాత్వికం కావాలి. అవునా? స్వీకరించాలి వాక్యాన్ని, సాత్వికంతో వాక్యాన్ని స్వీకరించాలి. చాలా ఓర్పు కలిగి ఉండాలి. మరి సారవంతమైన నేలలో పడిన విత్తనంలో పోలిన వారు ఎవరంటే అంటున్నాడు. ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఎవరంటే, ఎలాంటి వారంటే, వాక్యం విని గ్రహించువాడు. వాక్యాన్ని, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వాక్యాన్ని మీరు వినడానికి వచ్చిన మీరు విని గ్రహించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. అందుకు మీరు వచ్చారు. గ్రహించువారు. అలా గ్రహించగలిగితే, అలా ఎవరైతే గ్రహిస్తారో అట్టివారు ఫలించి ఒకడు 100 వంతులుగాను, మరొకడు 60 వంతులుగాను, మరొకడు 30 వంతులుగాను ఫలించాలి. ఇప్పుడు వాక్యాన్ని విన్న తర్వాత, నీ హృదయంలో విత్తబడిన తర్వాత, విని గ్రహించి
నీ హృదయాల్లో వాటిని భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారంగా మనం బ్రతకడం, ప్రవర్తించడం, అనుసరించడం, అలా మనం జీవించాలి. వాక్యం ఏమైతే చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా మనము జీవించడమే ఫలించటం. ఒక ఆత్మకి ఎన్నో, ఒక 2 ఆత్మలు, 3 ఆత్మలు, 4 ఆత్మలు మన సంపదన మనం చేయాలి. వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని గురించి స్వార్థ పరిచర్య జరిగిస్తూ అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు జరిగిస్తూ దేవుని కోసం మనం బ్రతకడమే ఫలించటం. మనం వింటున్నాం, ఏ పని చేయటం లేదు, ఏది ఉపయోగం దేవునికి లేదు, ఏ ప్రయోజనం తండ్రికి లేదు. కాబట్టి దేవునికి పనికి వచ్చేవారుగా మనం ఉండటం, వాక్యం చెప్పిన ప్రకారంగా మనం బ్రతకటమే ఫలించటం. ఈరోజు ఎవరి కోసం ఫలిస్తున్నాం చెప్పండి? ప్రభు కోసం ఫలిస్తున్నామా? వాక్య ప్రకారంగా ఫలిస్తున్నాం? మన కోసం ఫలిస్తున్నాం అంటే శరీరపరంగా మన కోసమే ఫలిస్తున్నాం. రోజు మన పని చేస్తున్నాం, అలా మనం ఫలిస్తాం. శరీరం కోసం మనం ఫలిస్తున్నాం, మన బ్రతుకును. ప్రభు కోసం ఫలించటం లేదు. ఆ ఓపికతో వాక్యం విని స్వీకరించగలిగితే నీ హృదయంలో ఉంటే వాక్య ప్రకారంగా పని చేస్తాం, తండ్రిని సంతోషపరుస్తాం. ఇది మనం ఫలించటం. నిత్య జీవాన్ని మనం పొందుకుంటూ అనేక మందికి నిత్య జీవాన్ని పరిచయం చేస్తూ వారికి అందిస్తూ ఆ నిత్య జీవంలోనికి అందరినీ గ్యాదర్ చేస్తూ ప్రభులోనికి నడిపిస్తే, ప్రభుకి మనం సమర్పించగలిగితే వారందరినీ కూడా ఇలా మనం పుణ్య కార్యములు చేస్తూ మనం ముందుకు సాగడమే ఫలించటం. వాక్యం చెప్పిన ప్రకారంగా మనం జీవించటమే ఫలించటం. నేను ఒక 10 మందిని నేను సంపాదించుకోవడం ఫలించాలి. నేను ఒక 100 మందిని నేను తయారు చేసుకోవాలి. కృష్ణ ఒక 60 మందిని, మీరు ఒక 30 మందిని, మీ 9ను బట్టి ఇలా ఆత్మలను ప్రభు కోసం సంపాదించే సంపాదనలో పని కలిగి మనం ఉండటమే ఫలించటం. కాబట్టి వాక్యం ఎక్కడ ఉండాలి చెప్పండి? వాక్యం ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. మనలో ఉండాలంటే మన హృదయంలో ఉండాలి, ఇంకా మన నోట ఉండాలి, మన యొద్దకు ఉండాలి. వాక్యం మన హృదయంలో ఉండాలి. అలా ఉంటేనే వాక్యం ఒకరోజు మమ్మల్ని తొట్టెళ్ళనివ్వకుండా మమ్మల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది, నిత్య జీవాన్ని దయచేస్తుంది. ఆ నిత్య జీవం గల వాక్యాన్ని మన హృదయంలోనే భద్రపరచుకోవాలంటే మన పిల్లలను సమయమందును అసమయమందును వాక్యాన్ని భద్రపరచుకుంటూ పిల్లలకు నేర్పిస్తూ ఈ మహాజ్ఞానాన్ని అందించగలిగితే వారు పెద్దవారు అయిన తర్వాత వారు ఆ శిక్షణ నుంచి వారు తొలగిపోరని సామెతల గ్రంథంలో చెప్తున్న సందర్భాన్ని ఖచ్చితంగా ఫలిస్తారు. అలా జీవిస్తారు. గొప్ప ఘనత తల్లిదండ్రులకు పిల్లల ద్వారా పొందుకోగలమని భావిస్తూ, ఆశపడుతూ, నమ్ముతూ ఈ మాటలు నేను ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ కూడా వందనాలు.